వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియజేస్తున్నాను. ఇతరులకు సంతోషాన్ని పంచేవారు ఎప్పుడూ కూడా కష్టాలకు గురికారు బిడ్డ. సంతోషాలు నిండిపోయి ఉంటాయి వారి వింట. వారి మనసులో కూడా మీ ప్రియమైన వారి కోసం అహాన్ని వదిలిపెట్టాలి. మీ అహం కోసం మిమ్మల్ని ఇష్టపడే వారిని పక్కన పెట్టవద్దు. అలా చేసి వారిని బాధ పెట్టవద్దు. సంతోషాన్ని మాత్రమే పంచండి. అలా చేసి కనుక మీరు చూసినట్లయితే అనేక అద్భుతాలను మీరు చూడగలుగుతారు. శ్రీ విద్యను అభ్యసించటం కష్టం కావచ్చు, శ్రీచక్రార్చన కష్టం కావచ్చు, కానీ శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం అందరికీ అందుబాటులో ఉన్న సాధ్యమైన పని. కాబట్టి స్త్రీ పురుష భేదం లేకుండా సర్వులు కూడా కనీసం ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి శాస్త్రజ్ఞాన ఆత్మజ్ఞాన సమన్వయాత్మకమైన అర్థాలు అంతరార్థాలు తెలుసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చును. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీమాత, ఇది లలితాదేవి యొక్క మొదటి నామం. ఇది 3 అక్షరాల నామం. లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమాత్రే నమః అని చెప్పాలి. అంటే శ్రీమాత కొరకు నమస్కారం అని అర్థం. అంతేగాని శ్రీమాత నమః అని చెప్పకూడదు, వ్యాకరణ దోషం వస్తుంది. తెలుగులో శ్రీమాతకు నమస్కారం అని అంటాము, కానీ సంస్కృతంలో నమస్కారం చతుర్థి విభక్తిలో చెప్పటమే మన యొక్క సాంప్రదాయం. ఉదాహరణకు శివాయ నమః అంటే శివుని కొరకు నమస్కారం, గురవే నమః గురువు కొరకు నమస్కారం, హరయే నమః హరి కొరకు నమస్కారం. మాతృ, అంబ ఈ సంస్కృత పదాలకు తల్లి అనే అర్థం. మాతృపదం నుండే ఆంగ్లంలో మదర్ అనే పదం వచ్చి ఉంటుంది. ఈ మొదటి నామానికి ఎన్నో రకాలు అర్థాలున్నాయి. శ్రీ అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన, మాత అంటే తల్లి అని అర్థం. మన శుభాన్ని కోరే వారిలో తల్లిదే కదా అగ్రస్థానం. అందుకే మాతృదేవో భవ అని ముందుగా చెప్పబడింది. కుపుత్రో జాయేత్ క్వచిదపి కుమాత న భవతి అని ఆర్యోక్తి. అంటే కుపుత్రుడు తల్లి పట్ల చెడ్డ కొడుకు ఉంటే ఉండవచ్చు, కానీ కుమాత కొడుకు పట్ల చెడ్డ తల్లి అస్సలు ఉండదు అని అర్థం. సీతా తన్వంగి, రఘు మహారాజు, హిమాలయ పర్వతం, గోదావరి నది మొదలైన సంభావన పూర్వపద కర్మధారయ సమాసాల్లాగానే శ్రీమాత అనే పదాన్ని కూడా అర్థం చేసుకుంటే శ్రీ అనే తల్లి అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. సమస్త విశ్వానికి తల్లిగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి పేరు శ్రీ అని. గాని ఎక్కడైనా ఎప్పుడైనా పదార్థమయమైన దేహంతో పుట్టుక జరిగితే ఆ దేహాన్నిచ్చిన తల్లిని సంకేతించడానికి ఉపయోగించే పదం శ్రీ అని. గాని ఈ పదానికి అర్థం చెప్పుకోవచ్చును. కళ్లకు కనపడేటట్లు పదార్థమయంగా చైతన్యవంతంగా వ్యక్తమయ్యే సృష్టిలోకాన్ని కల్పలోకం అంటారు. కళ్లకు కనబడక పూర్వం ఆ సృష్టి ఉన్న లోకాన్ని సంకల్పలోకం అని అంటారు. ఉదాహరణ, మనసులో ఉన్న ప్రణాళిక సంకల్పలోకానికి చెందినది. ఆ ప్రణాళిక భౌతికంగా జరుగుతున్నప్పుడు కల్పలోకానికి చెందినది అవుతుంది. కల్పలోకాన్ని తల్లితోనూ సంకల్పలోకాన్ని తండ్రితోనూ సమన్వయపరిస్తే ఆ తల్లికి సంకేత బీజాక్షరం శ్రీం, ఆ తండ్రికి సంకేత బీజాక్షరం ఓం అవుతాయి. తస్య వాచకః ప్రణవః. ప్రణవః అంటే ఓం అని పతంజలి తన యోగ సూత్రాల్లో చెప్పాడు. ఓంలో ఎలా అయితే అకార ఉకార మకారాలు 3 ఉన్నాయో, శ్రీలో కూడా సకార రకార ఈకారాలు 3 ఉన్నాయి అన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ఈ 3 అక్షరాలు వరుసగా సత్వరజస్తమో గుణాలను
ఆ త్రిగణజనిత త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ రుద్రులను, వారి ప్రకృతులైన లక్ష్మీ సరస్వతి పార్వతులను, వారి శక్తులైన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను సూచిస్తాయి. శ్రీ అనే ఏకాక్షరం ముగ్గురమ్మలైన లక్ష్మీ సరస్వతి పార్వతులను సూచిస్తే, శ్రీమాత అనే నామం ఆ స్త్రీలోని వారికి అంటే ఆ ముగ్గురమ్మలకు కూడా మాత అంటే మూలపుటమ్మను సూచిస్తుంది అని ఇంకో అర్థాన్ని చెప్పుకోవచ్చును. దాత అంటే దానానికి సంబంధించినవాడు, అంటే ఇచ్చేవాడుగా అని అర్థం. ఎలా చెప్పవచ్చునో, మాత అంటే మానానికి అంటే కొలతకు సంబంధించినదిగా అంటే కొలిచేదిగా అర్థం చెప్పుకోవచ్చు. మితి అన్న కూడా కొలత కాబట్టి శ్రీమాత అంటే స్త్రీని కొలిచేది అని ఇంకో రకంగా అర్థం చెప్పుకోవచ్చు. కొలిచేది అంటే ప్రమాణం, ఎప్పుడు కొలవబడేదానికన్నా గొప్పది అయి ఉండాలి కాబట్టి స్త్రీలను అంటే అన్ని రకాల సంపదలను, భాగ్యాలను కొలిచే శ్రీమాతను వాటికన్నా పైన ఉండే నిరుపమాన మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే తల్లిగా, మోక్ష స్వరూపిణిగా అర్థం చెప్పుకోవాలి. జీవుడు పదార్థమై శరీరంలో వ్యక్తమవటానికి, అలా వ్యక్తమై మొట్టమొదటిసారిగా భూమి మీద తిరగటానికి కారకురాలు జననీ జన్మభూములు. ఈ ఇద్దరు స్వర్గం కంటే ఉన్నతమైన వారుగా జననీ జన్మభూమిచ స్వర్గాదపి గరీయసి అనే సూక్తి చెబుతుంది. మళ్ళీ ఈ ఇద్దరిలోనూ కూడా జనని పేరే ముందు. కష్టం వచ్చినా, బాధ కలిగినా ఎవరైనా ముందు తలుచుకునేది అమ్మనే కదా. మన ఒక్కళ్ళకే తల్లి మన అమ్మ అయితే మొత్తం జగతికే తల్లి ఆ జగజ్జనని కాబట్టి ఆ జగజ్జననిని ముందు తలుచుకుని స్తోత్రాన్ని ఆరంభించటం జరిగింది. ఇతర ప్రాచీన మతాల్లోనూ జాతుల్లోనూ కూడా ఈ జగజ్జనని ఆరాధన ఉంది. ప్రాచీన సుమేరియన్ పురాణంలోని ఇనన్న ఈజిప్ట్ దేశంలో ఆరాధింపబడే మాత్ ఈ కోవకు చెందినవారే. న్యాయస్థానంలో కళ్లకు గంతలు కట్టుకుని చేతిలో త్రాసు పట్టుకుని ఉండే దేవత ఈ మాత్ దేవతయే. మాతా పదం నుండి మాత్ పదం వచ్చి ఉంటుంది. ఈ మాత్ దేవతను కూడా లలితాదేవిలాగానే సూర్యచంద్రులను తన రెండు కళ్ళుగా కలిగిన దేవతగా ఆరాధిస్తారు. పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లలు పుట్టి దక్కని వాళ్ళు ఈ నామంతో కనుక అమ్మవారని అంటే శ్రీ మాత్రే నమః అని కనుక మీరు జపిస్తే పిల్లలు పుట్టి దక్కటానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద శ్రీమాత అనే ఈ మొదటి నామానికి ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చును. శుభప్రదమైన తల్లి, శ్రీ అనే జగజ్జనని, స్త్రీలను కొలిచేది, లక్ష్మీ సరస్వతి పార్వతులకు తల్లి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు తల్లి, మోక్ష సామ్రాజ్యదాయిని, మోక్ష స్వరూపిణి. ఇన్ని అర్థాలు ఈ శ్రీమాత అనే నామానికి ఉన్నాయి. ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.